ఈవినింగ్ టైం 5 అవుతుందని చెప్పి మళ్ళీ పైకి వచ్చినాం. ఎండ మాత్రం తోడుతుంది. నా బిడ్డ మళ్ళీ ఆట స్టార్ట్ చేసింది. ఎండ ఈరోజు చెక్కువ అని అంటుంది, కనిపిస్తుందా? నిన్న పెట్టిన వీడియో ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేసిన. అసలు ఎంత అంటే ఒక 30 కూడా రాలేవు వ్యూస్. మనం అంత ఎడిటింగ్ అయితే ఏం చేస్తలేం కదా, కొంచెం కామెడీ కంటెంట్ ఉంటే ఎడిటింగ్ చేసినా కానీ ఒక ఇది ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ మంచిగా మాట్లాడడానికి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఎందుకు ఏమో ఇంట్లో మాట్లాడితే పక్కన వాళ్ళకి వినిపిస్తుందేమో అనుకుంటున్నా. ఇక్కడ మాట్లాడితే కూడా వినిపిస్తుంది కావచ్చు నాకు తెలిసి బయట వాళ్ళకి. సో అది కానీ ఇక్కడ మాత్రం వీడియో బాగా వస్తుంది కదా, నాకైతే బాగా అనిపిస్తుంది. నేను మళ్ళీ ఇప్పుడు వీడియో కోసం ఫేస్ వాష్ అట్లా ఏం చేసుకొని రాలే. సో అందుకనేమో వీడియోస్ నచ్చుతలేవు. చూడండి ఎంత పని చేస్తుందో, నాకే డోకా లేదు. ఇక బాగా పని చేస్తుంది. అది ఈరోజు కొరుట్లలో ఏంటి విశేషాలు? ఏముంది చూస్తారో చూడండి. కానీ మస్తు ఉంది కదా మంచి. ఇట్లా ఒక 2 minutes 3 minutes వీడియో అయినా సరే రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటుంది. ఇక డైలీ ఏదో ఒక రోజైతే మన ఛానల్ క్లిక్ కాదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. సో ఈరోజైతే నేను మొన్న చెప్పినా కదా వైష్ణవి గురించి, ఒక వీడియోలో చెప్పినా కదా, వాళ్ళ ఇంటి దగ్గర వీడియో తీస్తామని చెప్పి. సో అదైతే ఈరోజు వెళ్ళడం జరిగింది. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ చూసి మంచిగా అనిపించక రిటర్న్ అయితే వచ్చేసి ఇల్లు. మంచిగా అనిపించకపోతే మనం ఏం చేస్తాం కదా. ఒక 2-3 days అయితే వెయిట్ చేయండి, అప్లోడ్ చేస్తా కంపల్సరీ. మన ఛానల్లో ఈ ఛానల్లోనే వస్తుంది. బండలు పడేస్తున్నావా? పడేయద్దు. సో అది విషయం, సపోర్ట్ చేయండి. సో అందరు చూసి ఇప్పటికీ అది విషయం. అయితే కొంచెం మేము వీడియో అక్కడికి వెళ్ళి తీసి అప్లోడ్ చేస్తాం కాబట్టి కొంచెం సపోర్టింగ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఓకేనా? నేను చెప్పినా కదా అక్కడ వర్క్ అని, ఈరోజు అయితే స్టార్ట్ చేసిళ్ళు. నిన్నటంతనైతే లేదు ఇక్కడ. అది విషయం. ఈ విషయం కోసమే ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నా నేను. ఒక దగ్గర నుండి మాట్లాడచ్చు కదా అంటారు. మనకు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అలవాటే లేదు ఇట్లా మాట్లాడడం. ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొంచెం మాట్లాడుకుంటూ వెళ్తే అలవాటు అవుతుంది అనేది నా అలవాటు. యూట్యూబర్స్ కొత్తగా ఉన్నారా? అయితే నేను కొత్తగా ఒక ట్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అది నేనే అనుకున్నా, ఇంక ఇంట్లో చెప్పలే. ఇంట్లో చెప్పినాక మీకు చెప్తా. ఇంట్లో చెప్పండి ఫస్ట్, ఇక్కడ చెప్పిండు అనుకో కలాసి అంతే. నేను కొంతమంది ఫ్రెండ్స్ని అడిగిన, 2-3 అడిగిన, ఒకళ్ళు రెస్పాండ్ అయ్యిండ్రు. అది అవసరం లేదు, యూట్యూబ్లో చూసి నేర్చుకుందాంలే అని చెప్పేసి అయితే అన్నారు. కానీ ఏమైందంటే మనం ఏదన్నా ఒకటి నేర్చుకుంటే ట్రైనింగ్ తీసుకొనే ముందుకు వెళ్ళాలి. కొంచెం కూడా మనకు బేసిక్ తెలియకపోతే వేస్ట్ అన్నట్టు. ఇప్పుడు నాకు ఎంబ్రాయిడింగ్ వేయడం వచ్చు, అది నేను క్లాసెస్కి వెళ్ళిన. నేను ఎప్పుడు ఒక 3 months కన్నా ఎక్కువనే వెళ్ళిన. గౌట్లో నేర్చుకున్నాను అన్నట్టు ఫ్రీగా. మెట్పల్లిలో ఉంది ఐక్యూమెంట్స్ అని. సో అక్కడ నేర్చుకున్నా నేను. చాలామంది నన్ను కొంచెం చెప్పమని చెప్పేసి అన్నారు, బేసిక్ స్టార్టింగ్ ఎట్లా చేస్తారని చెప్పిన. అప్పటికి యూట్యూబ్ వచ్చేసింది 2019-18 ఆ టైంలో నేర్చుకున్నాను నేను. సో యూట్యూబ్లో చూసి చాలామంది నేర్చుకున్నారు. ఇప్పుడు అట్లా నేర్చుకొని ఇప్పుడు మనం ఓన్లీ మన బ్లౌజెస్ మనం వేసుకుంటే ఏం కాదు. ఇప్పుడు నువ్వు అది నేర్చుకున్నావంటే కంపల్సరీ ఆ వర్క్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ వేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రాపర్గా తెలుసుకుంటేనే బెటర్ కదా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ ఆ ట్రైనింగ్ ఇక్కడ కాదు, హైదరాబాద్. ఈయన మూతిగాన్ని ఎట్టుంచుడో నాకు అర్థమవుతలేదు. అంటే నేను ఫిక్స్ కాలే ఇంకా. ఇంట్లో ఒప్పుకోవాలా ఫస్ట్, ఇంట్లో కూడా చెప్పలేను కదా. 15 days ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు. ఇవి నిల్చోబెట్టి ఎట్లా వెళ్ళడం అనేది అదొక్కటే ఉంది ఆలోచన. ఇంకొకటి మళ్ళీ నా ఫ్రెండ్ కూడా చెప్పిన కదా, నా ఫ్రెండ్ వస్తేనే వెళ్ళే అంత ఛాన్స్ ఉంటుంది, ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను. ఏమో చూడాలి. కానీ అది నేర్చుకుంటే ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అదే ట్రెండింగ్ ఉంది కదా. ఇక్కడ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది అందుకని చెప్పేసి తీస్తున్నా నాని. సో అది విషయం.
ఒక 2-3 డేస్లోనైతే వైష్ణవి వాళ్ళ ఇంటికన్నా అయితే వీడియో తీయాలనుకుంటున్నాం చెప్పిన కదా, ఆ వీడియోని అయితే అప్లోడ్ అవుతుంది. సో వెయిట్ చేయండి. నేను ట్రైనింగ్కి వెళ్తా అని చెప్పేసి అన్నా కదా, అది కూడా ముందు ముందు మీకు అప్డేట్ చేస్తా, మా ఫ్రెండ్ ఓకే చెప్పినాక. అంతే ఈరోజు వ్లాగ్.